కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ప్రస్తుతం వైస్ కెప్టెన్సీ శాపం అనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని సీజన్లలో పరిశీలిస్తే జట్టుకు ఉపనాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆటగాళ్లు తర్వాతి సీజన్ లో జట్టులో స్థానం కోల్పోవడం ఒక వింత ట్రెండ్ లా కనిపిస్తుంది. 2024లో వైస్ కెప్టెన్ గా ఉన్న నితీష్ రాణా 2025 సీజన్ నాటికి జట్టుకు దూరమయ్యాడు. అదే విధంగా 2025లో ఆ బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ అయ్యర్ కూడా 2026 సీజన్ రేస్ లో లేకుండా పోయాడు. ప్రస్తుతం 2026 సీజన్ లో స్టార్ ఫినిషర్ రింకు సింగ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో 2027లో రింకు పరిస్థితి కూడా అలాగే ఉంటుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక మార్పా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ లో కేకేఆర్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. భారీ ఆశలతో బరిలోకి దిగినప్పటికీ ఆరంభ మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 220 పరుగులు చేసిన బౌలింగ్ వైఫల్యాలతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన రెండో మ్యాచ్ లోనూ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 65 పరుగుల తేడాతో కుప్పకూలింది. పంజాబ్ కింగ్స్ తో జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో కేకేఆర్ ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ లో పసలేకపోవడం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. రాబోయే మ్యాచ్ల్లోనైనా పుంజుకొని టోర్నీలో నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు.